ఇది నేను చెప్పట్లేదండి. చైల్డ్ సైకాలజీ చెప్తుంది. మన పిల్లలకి కోపం వచ్చినప్పుడు మనం వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి ఆ సిట్యుయేషన్ అనేది ఆల్రెడీ పార్ట్ 1లో మనం మాట్లాడుకున్నాం. ఇది పార్ట్ 2 అండి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ఫాలో చేసేయండి. మన పిల్లలకి కోపం వచ్చినప్పుడు గట్టిగా అరుస్తారు, లేదా మన మీద ఏదో ఒకటి ఇసిరేయటం, లేదా కింద పడి దొల్లటం, గట్టిగా ఏడవటం, లేకపోతే ఏదైనా కొట్టడం, ఇలాంటివి చేస్తున్నప్పుడు మనం 4 C's ఫాలో అవ్వాలి. ఫస్ట్ సి ఏంటంటే కనెక్ట్ అవ్వటం, సెకండ్ సి ఏంటంటే కామ్ అవ్వటం, అండ్ థర్డ్ సి ఏంటి కరెక్ట్ చేయటం. నాకు అర్థమైంది, ఈ కోపం వస్తుంది. కోపం మనిషి అనే వాళ్ళు ప్రతి ఒక్కరికి వస్తుంది. నాకు వస్తుంది, నాన్నకు కూడా వస్తుంది, అందరికీ వస్తుంది కోపం. కానీ కోపం వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, ఎలా ఎదుటోళ్ళ మీద చూపిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళకి ఒక మాట చెప్పండి. అండ్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్, వెరీ ఇంపార్టెంట్, వాళ్ళని కోచ్ చేయండి. అసలు నీకు కోపం ఎందుకు వస్తుంది? ఆస్క్ దెమ్ క్వశ్చన్స్. నీకు అసలు కోపం ఎందుకు వచ్చిందమ్మా, నాకు రీజన్ చెప్పు, సో దట్ నేను నీకు హెల్ప్ చేస్తాను. అంటే వాళ్ళు ఏదో ఒక రీజన్ చెప్తారు. నాకు ఇవాళ స్కూల్లో ఫ్రస్ట్రేషన్ వచ్చిందానో, నేను ఇప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, లేదా మమ్మీ నాకు ఈ విషయంలో నువ్వు చేసింది నచ్చలేదు, ఏదో ఒకటి వాళ్ళ ఎమోషన్ షేర్ చేసుకున్నప్పుడు ఓకే నాన్న, నెక్స్ట్ టైం మనం ఏం చెప్దామంటే, నీకు ఇలా ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు నా దగ్గరికి కానీ లేదా నాన్నగారి దగ్గరికి కానీ వచ్చి యూ షేర్ యువర్ ఫీలింగ్స్. నువ్వు చెప్పు, నాకు అమ్మ నాకు ఇది నచ్చలేదు, లేకపోతే ఐఎమ్ సో టైర్డ్, నేను చాలా టైర్డ్గా ఉన్నా, నాకు స్కూల్లో నాకు ఈ రోజు క్లాస్లో ఇలా జరిగింది, నాకు ఇది నచ్చలేదు అని నువ్వు నన్ను వచ్చి షేర్ చేసుకో.